వైసీపీ కోసం కష్టపడి పనిచేస్తే ఆ పార్టీ వారే తన భూమిని కాజేశారని నడిగుడి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిచ్చయ్య ఆరోపించారు. పల్నాడు జిల్లా తేలకుట్లలో 440 ఎకరాల్లో 30 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నానని వైసీపీ నేతలు బినామీ పేర్లతో ఆన్లైన్లో భూమిని మార్చుకున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే మహేష్ రెడ్డిని కలిసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఇంత చేసినా అయిపోయింది, అడిగిను వచ్చిండు. మరి అబ్బాయ ఎంపీ గారు కూడా వచ్చి చూసి కనీసం నోరు ఎత్తి కూడా ఇది అన్యాయం న్యాయం అనేది కూడా ఏం మాట్లాడాలి. 6 ఎకరాలు 4.5 ఎంతో 460 సెంట్లో లీజు తీసుకొని 170 ఎకరాలు మరుసటి సంవత్సరం కావాలంటే పోదాం, పడి చూద్దాం, అదంతా చూపిస్తా, నాకేం ఇదే లేదు. 400 ఎకరాలు సేద్యాలు చేసి ఉండే, చుట్టూ కంచె వేసి ఉండే, అమ్మకి దగ్గర కొంత ఉండే ఆయన కింద చూడండి ఎకరం బుట్టి లేడా. ఇవన్నీ ఆయన వాళ్ళకి సంతకం పెట్టవచ్చు, కానీ 1 ఎకరం నాకు బుట్టి లేడు. నేను పార్టీ గురించి మీ అందరికీ తెలుసు. సరే వీళ్ళు కొత్త పిలగాలనే మీకు తెలుసు. నేను ఎన్ని సంవత్సరాల మించి మర్డర్లు చేసి పార్టీ గురించే ఏ రాజీ లేదు. పార్టీ గురించే మర్డర్లు చేసి, లైఫ్లు చేసి, నా తమ్ముడు, నా అల్లుడు, నేను, మా మామహడు, ఇంకా మిగతా వాళ్ళను ఎకరంలో అయితే ఉరువైతే చేసే రెడ్లు అయితే ఉన్నారు. కనీసం ఎకరం కూడా పోతే అసలు ఏం పట్టించుకోకుండా ఏదైనా అడిగితే ఏమన్నా బొచ్చు, నువ్వు ఊరు ఎత్తే అంత వేయకపోతే అంత, నువ్వు వెళ్తావా నేను వెళ్ళానా. ఉద్యోగంలో నుంచి నేను ఒక్కడిని కాదు, ఇది ప్రతి ఒక్క ఊరు వాళ్ళకి ప్రతి ఒక్క అసలు ఆ పద్ధతి ఎమ్మెల్యే మాట్లాడే భాష కాదు, అది ఎమ్మెల్యే మాట్లాడే భాషే కాదు. సరే దీని మీద నాకేదో కొద్దిగా ఇదయ్యి రాజీనామా, పార్టీకి పదవికి రాజీనామా చేశా. తర్వాత నసరావుపేట ఎంపీ దగ్గరకు పోయా. అరగంట సేపు బాగా కూర్చొని శుభ్రంగా విన్నాడు. సరే నేను